నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. భవన నిర్మాణాలకు దరఖాస్తు పోర్టల్లో అప్లోడ్ చేసిన గంటల వ్యవధిలోనే అనుమతులు వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ శ్రీహరి. పెరిగిన భూములు రిజిస్ట్రేషన్లు కేవలం 3 రోజుల్లోనే ప్రభుత్వానికి చిలకలూరిపేట నుంచి 1,66,42,590 రూపాయల ఆదాయం. ఈ నెల 8వ తేదీ నుంచి జరగనున్న శ్రీ గోదాదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థాన వార్షికోత్సవం. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరిన ఆలయ అర్చకులు రామకృష్ణ. ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక. అధ్యక్షుడిగా కొత్తమాస శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా ఆరకట్ల కోటేశ్వరరావు, కోశాధికారిగా కొప్పరావు రాధాకృష్ణుల ఎంపిక. చిలకలూరిపేట పట్టణంలోని ప్రతిపాటి నివాసం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణ నిర్వహణ కార్పొరేషన్ లిమిటెడ్ వారి నూతన సంవత్సర డైరీలను మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ పరిశీలకులు ఏపీఎంఎల్సీఎల్ చైర్మన్ పోల్రెడ్డి దినేష్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, రూరల్ మండల అధ్యక్షులు జువాజు మదన్ మోహన్, జాలాది సుబ్బారావు తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతీ దేవి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ నెల 8వ తేదీ జరగనున్న శ్రీనివాస కళ్యాణం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావుకి వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ మరియు ఆర్యవైశ్య నాయకులు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రతిపాటి మాట్లాడుతూ తప్పకుండా కార్యక్రమానికి హాజరవుతారని హామీ ఇచ్చారు. భవన నిర్మాణాలకు అనుమతుల్లో జాప్యాన్ని నిరోధిస్తూ నేరుగా భవన నిర్మాణ యజమాని స్వీయ ధృవీకరణతో అనుమతులు పొందే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం వలన 18 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో గ్రౌండ్తో పాటు మరో 4 అంతస్తుల G+4 భవన నిర్మాణాలకు వాటి యజమానుల స్వీయ ధృవీకరణతో మున్సిపాలిటీ నుంచి ఆన్లైన్లో అనుమతులు పొందవచ్చునని తెలిపారు. ఇందుకోసం సమీపంలోని లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ ద్వారా దరఖాస్తులు, అనుబంధ పత్రాలతో పాటు వాటిని ధృవీకరిస్తున్నట్లుగా అంగీకార పత్రాన్ని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అయితే ప్లాన్లో పేర్కొన్న విధంగానే ఇంటి నిర్మాణం కొనసాగాలని, లేని పక్షంలో చర్యలు తీసుకోబడతాయన్నారు. దరఖాస్తుతో పాటు అనుబంధ పత్రాలను పోర్టల్ ద్వారా పరిశీలించి అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు. భవన నిర్మాణాలకు అనుమతులు జాప్యం లేకుండా లభిస్తాయని, అనుమతులు లభించిన వెంటనే యజమానులు భవన నిర్మాణ పనులు ప్రారంభించుకోవచ్చునన్నారు. నిర్మాణం పూర్తయ్యాక మళ్ళీ ఆన్లైన్ పోర్టల్లోనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన నూతన విధానం ద్వారా భవన నిర్మాణ అనుమతుల కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ఒక బిల్డర్లు తిరగాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. పట్టణ పరిధిలో నూతనంగా వెంచర్లు వేసే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు సడలించిందని కమిషనర్ వెల్లడించారు. గతంలో వెంచర్లు వేయటానికి 40 అడుగుల రోడ్డుకు స్థలం వదిలిపెట్టాలన్న నిబంధన ఉండేదని, ప్రస్తుతం ప్రభుత్వం దీన్ని సడలించి 30 అడుగుల రోడ్డు ఉండేలా మార్పు చేశారని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుమతులు లేకుండా వెంచర్లు వేయరాదని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు పట్టణాల్లో ఎక్కడైతే ఇంటిని నిర్మించుకోవడానికి బిల్డింగ్ పర్మిషన్ కోసం ఇన్ని రోజులు కూడా కొంత ఇబ్బంది పడేవాళ్ళు. అంటే లైసెన్స్ ఇంజనీరింగ్ దగ్గరికి వెళ్ళడము, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది దగ్గరికి వెళ్ళడము, ఇలా అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ మంత్రి గారు వీళ్ళంతా కూడా ప్రజలకు ఈజీగా ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ఈజీగా పర్మిషన్స్ ఇవ్వడానికి ఒక జీవో ఇష్యూ చేసింది. ఆ జీవో ప్రకారము ఇప్పుడు వాళ్ళే సొంతంగా కూడా ఆన్లైన్లో బిల్డింగ్ పర్మిషన్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఎల్టీపీలు అనేసి లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ అని ఉంటారు మున్సిపాలిటీలో, వాళ్ళ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మున్సిపాలిటీకి రావాల్సిన అవసరం లేదు.
అదేవిధంగా అంటే అప్లై చేసుకోవడం అంటే వాళ్ళ ద్వారా అప్లై చేసుకోవాలి, మిగతా రూల్స్ అన్నీ కామన్గా ఉంటాయి, ఆ ఫీజులన్నీ కూడా కట్టాలి. ఆ రెసిడెన్షియల్ బిల్డింగులు అన్నీ కూడా అప్ టు 18 మీటర్ల హైటు నిర్మించే అన్ని ఇండ్లు కూడా ఎల్టీపీ ద్వారానే అయిపోతుంది. వాళ్ళే అప్రూవల్ ఇచ్చేస్తారు. ఆన్లైన్లో అప్లై చేస్తే ఫీజులు కట్టేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేస్తే ప్లాన్ అన్నీ అప్లోడ్ చేసినారంటే ఆటోమేటిక్గా ప్లాన్ అప్రూవల్ వచ్చేస్తుంది. లేకపోతే అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆ ప్లాన్ ప్రకారం ఇంటిని నిర్మించుకోవాలి. డీవియేషన్స్ ఉండకూడదు, ఎక్కువ ఫ్లోర్లు వేసుకోవడానికి వీలుండదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని గుర్తించి ఇక మీదట ఈ బిల్డింగ్ పర్మిషన్స్కి మన ఎల్టీపీలని కలిస్తే ఈజీగా పని అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇకపోతే కమర్షియల్ బిల్డింగులు, గ్రూప్ హౌసెస్ ఇలాంటివన్నీ కూడా మున్సిపాలిటీకి రావాలి. లేఅవుట్లు కూడా ఒక మంచి సౌకర్యం కల్పించింది గవర్నమెంట్ లేఅవుట్లు వేయడానికి. ముఖ్యంగా ఇంతకుముందు 40 అడుగుల రోడ్లు ఉండాలి లేఅవుట్ అప్రూవల్ కావాలంటే, ఇప్పుడు 9 మీటర్లు అంటే 30 అడుగులు మాత్రమే రోడ్లు వెడల్పు ఉంటే సరిపోతుంది. కాబట్టి బిల్డర్స్ అందరూ కానీ, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ కానీ తప్పకుండా లేఅవుట్లన్నీ కూడా అప్రూవల్ తీసుకొని లేఅవుట్గా ఉంటుంది, ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. అప్రూవల్ తీసుకొని ఫీజులు కట్టి లేఅవుట్లు వేయాలి. అనాథరైజ్డ్ లేఅవుట్లు వేయకూడదు. అలాంటి లేఅవుట్లు వేస్తే దాంట్లో ఫ్లాట్లు ఎవరైనా కొన్నారంటే నష్టపోతారు. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైతే అప్రూవ్డ్ లేఅవుట్లు ఉంటుందో వాటిలోనే ఫ్లాట్లు కొనుక్కోవాలి. అన్అప్రూవ్డ్ లేఅవుట్లో ఫ్లాట్లు కొంటే నష్టపోతారు, వాటికి పర్మిషన్ రాదు, బ్యాంకులో లోన్లు రాదు, చాలా ఇబ్బందులు పడతారు. ఇదంతా కూడా తెలుసుకొని ప్రజలందరూ కూడా అప్రూవ్డ్ లేఅవుట్లోనే ఫ్లాట్లు కొనుక్కోవాలి. అదేవిధంగా బిల్డింగ్ పర్మిషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో బిల్డింగ్ లైసెన్స్డ్ పర్సన్స్తో అప్లై చేసుకుని అందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఏపీలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ విలువల సవరణ జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలు రిజిస్ట్రేషన్ విలువల సవరణ చేస్తూ ప్రభుత్వం గత నెలలో సర్క్యులర్ జారీ చేసింది. మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని ఆ సర్క్యులర్లో పేర్కొంది. దీంతో చిలకలూరిపేట రిజిస్టర్ కార్యాలయం వద్ద గత నెల చివరి 3 రోజులు రద్దీ నెలకొంది. రాత్రి అయినా రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే చిలకలూరిపేట జాయింట్ సబ్ రిజిస్టర్ ఎస్కే అబ్దుల్ రెహమాన్ సీసీ న్యూస్తో మాట్లాడుతూ గత నెల చివరి 3 రోజులు దాదాపు 243 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలిపారు. వాటి ద్వారా ప్రభుత్వానికి 1,66,42,590 రూపాయలు ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ఇక ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెరిగిన ఛార్జీల ప్రకారం భూమి విలువలు పెరిగే చోట సగటున 15% నుంచి 20% వరకు పెంపుదల ఉంటుందని ఆయన వివరించారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 1/2/2025 నుంచి కొత్త ఛార్జీలు స్థలాలు వాల్యూలు, పొలాలు, ఇళ్ల వాల్యూలు పెరిగాయి. 1/2/2025 కన్నా ముందు 3 రోజులు దస్తావేజులు రేట్లు పెరుగుదల జరుగుతున్నాయి కాబట్టి 3 రోజులు లాస్ట్ రేట్లు పెరగక ముందు 3 రోజులు 243 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. వాటి వలన 1,66,43,000 ఆదాయం వచ్చింది ఈ కార్యాలయానికి. తర్వాత 1 నుంచి నిన్నటి దాకా అంటే 1 నుంచి 5 దాకా 112 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. రేట్లు పెరిగిన తర్వాత 43,97,000 ఆదాయం ఈ ఆఫీస్కి వచ్చింది. పాత వాటి మీద 10 to 20% వాల్యూలు పెరిగాయని తెలియపరుస్తున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో మాఘమాసం గురువారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం షిరిడీలో నిత్య అన్నదాన సత్రం నిర్వాహకులు దత్తసాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మద్ది రమేష్ ప్రత్యేక పూజలు జరిపి షిరిడీ నుంచి తీసుకువచ్చిన బాబా వారి వస్త్రాలు, చిత్రపటాలను దత్తసాయి సన్నిధికి సమర్పించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ ఆదివారం జై సాయి ట్రస్ట్ వార్షికోత్సవం సందర్భంగా పట్టణంలోని మెడికల్ అసోసియేషన్ హాల్లో శ్రీ సాయి సేవా భగవాన్ ఉత్తమ జాతీయ సేవా పురస్కారాలను, 2 తెలుగు రాష్ట్రాల్లోని సాయి భక్తులను, స్వచ్ఛంద సామాజిక సేవలను, వివిధ రంగాల్లో కృషి చేస్తున్న విశిష్ట సేవలను గుర్తించి వారికి పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు.
ఆ కార్యక్రమానికి సంబంధించిన బాబా వస్త్రాలు, సాయిబాబా చిత్రపటాలను మద్ది రమేష్ అందజేశారని తెలియజేశారు. కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరి హనుమంతరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 5వ తేదీ వాసవి క్లబ్ కార్యదర్శి కొత్తమాసు పూర్ణచంద్రరావు కుమారుడు కొత్తమాసు అనిల్ కుమార్ చందన దంపతుల పుట్టినరోజును పురస్కరించుకొని ఆ క్లబ్ సభ్యులు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులతో దంపతులకు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం వాసవి క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట సభ్యులు అందరూ కలిసి వారిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ అయితా వెంకట ప్రసాద్, కార్యదర్శులు కొత్తమాసు పూర్ణచంద్రరావు, కోశాధికారి శనగపల్లి వెంకటేశ్వరరావు, క్లబ్ పాస్ట్ గవర్నర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండప ప్రాంగణంలో ఉన్న శ్రీ గోదాదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షికోత్సవ వేడుకలు కమిటీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నుండి ప్రారంభమవుతున్నట్టు ఆలయ అర్చకులు రామకృష్ణ తెలిపారు. 8వ తేదీ శనివారం సాయంత్రం స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్టు ఆయన వివరించారు. 3 రోజుల ఈ కార్యక్రమానికి భక్తులు హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టం శ్రీకృష్ణ పిలుపు మేరకు ఆ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులిగుజ్జు మహేష్ ఆధ్వర్యంలో థ్యాంక్ యూ మోడీ కార్యక్రమం జరిగింది. బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి వరాలను కురిపించిన మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రధానమంత్రికి పోస్టు కార్డులు రాయించి వాటిని పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ యువమోర్చా నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ అధ్యక్షులుగా కొత్తమా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా ఆరకట్ల కోటేశ్వరరావు, కోశాధికారిగా కుప్పరావు రాధాకృష్ణులు ఎంపికైనట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తెలిపారు. ఇత కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు త్వరలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని వారు తెలిపారు. కార్యక్రమంలో వెల్లంపల్లి రవిశంకర్, గుర్రం సాంబశివరావు, చేవూరి కృష్ణమూర్తి, కనమర్లపూడి రమేష్, కొత్త కోటేశ్వరరావు, తవ్వ నాగమల్లేశ్వరరావు, ఎం గోపాల్, పట్టణానికి చెందిన పలు వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. చేసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.